అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము విశాఖపట్నంలోని 1080 పార్క్ దగ్గర అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్ లో ఒక షిప్ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి ఎంవి మా షిప్ అన్నమాట. ఇది బంగ్లాదేశ్ కి సంబంధించిన షిప్. గతంలో విశాఖపట్నంలో తుఫాన్ గాలులకైతే ఇది ఒడ్డుకి కొట్టుకొచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కి సంబంధించిన ఈ నౌకకు సంబంధించిన వాళ్ళు చాలా వరకు ట్రై చేశారు ఈ షిప్ ని వెనక్కి తీసుకెళ్లడం కోసం. కానీ కుదరలా. ప్రెసెంట్ ఈ షిప్ అయితే ఒడ్డుకే ఉండడంతో గతంలో ఈ షిప్ ని ఒక రెస్టారెంట్ గా మార్చడం కోసం గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంది. ప్రెసెంట్ ఈ షిప్ కి సంబంధించి ఇంటీరియర్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఈ షిప్ కి సంబంధించిన కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నంలోని 1080 పార్క్ కిందనే ఉండిద్ది. ఈ 1080 పార్క్ దగ్గర నుండి మెట్ల మార్గం ద్వారా టౌన్ కి అంటే బీచ్ ఏరియా వైపు దిగితే ఈ షిప్ అయితే కనిపించిద్ది. ఇదంతా బీచ్ ఏరియా మొత్తం 1080 పార్క్ దగ్గర ఉన్న ఏరియా మొత్తం. ప్రెసెంట్ ఇది ఒక టూరిస్ట్ స్పాట్ గా అయితే తయారైంది. ఈ షిప్ ఇక్కడికి రావడం వల్ల చాలా మంది టూరిస్టులు ఈ షిప్ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అసలు దీని హిస్టరీ ఏంటంటే, ఇది బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నుండి 13 అక్టోబర్ 2020 విశాఖపట్నం పోర్ట్ ఏరియాకి అయితే వచ్చింది అన్లోడ్ కోసం. అప్పుడు వచ్చిన ఈ షిప్ విశాఖపట్నంలో అప్పుడు తుఫాన్ గాలులకి లంగర్ వేసున్న ఈ షిప్ ఆ లంగర్ తెగిపోయి 1080 పార్క్ ఒడ్డుకొచ్చి అయితే ఆగింది. ఒడ్డుకొచ్చి ఆగిన తర్వాత ఈ షిప్ ని బయటికి తీయడం కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశారు. ఇది మొత్తం ఈ షిప్ ఒక బరువు 3000 టన్నులు అనమాట. ఈ 3000 టన్నుల బరువు ఉన్న షిప్ లో దాదాపు డీజిల్ 40 టన్నులు డీజిల్ వరకు బయటికి తీశారు. అయినా సరే ఈ షిప్ అయితే వెనక్కి తీయడం అసాధ్యమైంది. చాలా వరకు చాలా ప్రయత్నాలు అయితే చేశారు మొత్తం షిప్ ని వెనక్కి పంపించడం కోసం. ఎంత ట్రై చేసినా కుదరలేదు. అలాగే ఈ షిప్ లో మొత్తం 15 మంది క్రూయిజ్ మెంబర్స్ అయితే ఉంటారు. అంటే ఈ షిప్ లో వర్క్ చేసే మొత్తం క్రూయిజ్ మెంబర్స్ ఉంటారు 15 మంది. ఈ షిప్ లెంత్ కూడా 79 మీటర్ల లెంత్ అన్నమాట. మొత్తం మీరు చూడొచ్చు. ప్రెసెంట్ ఈ షిప్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది కదా, దీన్ని ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ చేయడానికి కోసం గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంది. అలాగే మీరు ఇక్కడ చూడండి, అలలు రాకుండా రాళ్ళు కూడా అడ్డు పెట్టారు ఇక్కడ. ఇంతకుముందు అలలు మొత్తం ఈ షిప్ దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళాయి. ఆ అలలు కూడా రాకుండా ఆ రాళ్ళు అడ్డు పెట్టి ప్రెసెంట్ ఈ షిప్ ని ఫ్లోటింగ్ రెస్టారెంట్ చేయడం కోసం లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో ఇలాగే చైనాకి సంబంధించిన షిప్ కూడా 2005లో ఆర్కే బీచ్ కి అయితే కొట్టుకొచ్చింది. అది లోపలైతే మునిగిపోయింది. ఇదేంటంటే ఒడ్డుకు రావడం వల్ల, ఒడ్డుకు వచ్చి ఇలాగే ఉండడం వల్ల ఒక ప్లస్ పాయింట్ అని అయితే చెప్పొచ్చు. అంటే వెనక్కి వెళ్ళిపోయినా ఇది ఫ్యూచర్ లో ఒక టూరిజం స్పాట్ గా అయితే రెడీ చేస్తున్నారు. టూరిజం స్పాట్ గా అయితే చేస్తున్నారు. దీన్ని టూరిజం గా డెవలప్ చేయడం కోసం మార్చి 2023 స్టేట్ గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంది. దాని తర్వాత జూలై 2024 షిప్ కోసం SSRPL అంటే షోర్ షిప్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ షిప్ అయితే అప్పచెప్పారు. వాళ్ళు జూలై 2024 కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే CRZ నుండి పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే 2 నెలల్లో ఇంకా పర్మిషన్ వచ్చింది. దీనికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయొచ్చు. లోపల ఇంటీరియర్ గా పనులు చేసి దీన్ని టూరిజం స్పాట్ గా చేయడం కోసం అయితే వాళ్ళు వెయిట్ చేశారు. దాని తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత దీన్ని మొత్తం 30 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వన్స్ ఇది మొత్తం కంప్లీట్ అయితే దాదాపు 100 నుండి 200 మందికి ఉపాధి అయితే ఉండిద్ది. అంటే జాబులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని లగ్జరీ ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా అయితే చేద్దామని అయితే అనుకుంటున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం షిప్. ప్రెసెంట్ ఏంటంటే ఇంటీరియర్ గా పనులు అయితే జరుగుతున్నాయి ఈ షిప్ కి సంబంధించి. ఇంకా అవుట్ సైడ్ మొత్తం కొంచెం అటుపక్క అయితే ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. విశాఖపట్నంలో ఆల్రెడీ బీచ్ ఏరియాలో INS కురుసురా సబ్మెరైన్ ఉంది. అలాగే నావెల్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. అలాగే సీషోర్ మ్యూజియం రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. అలాగే ఇంకా హెలికాప్టర్ మ్యూజియం కూడా రెడీ అవుతుంది. ఇది కూడా రెడీ అయితే ఇది మంచి అట్రాక్షన్ గా అయితే ఉండిద్ది. చాలా మంది 1080 పార్క్ అయితే వస్తూ ఉంటారు. 1080 పార్క్ వచ్చిన వాళ్ళు ఈ షిప్ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగడం కానీ అలా అయితే చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇది కంప్లీట్ అయిపోయి రెస్టారెంట్ గా తయారైతే చాలా మంది ఇక్కడ వచ్చి ఈ షిప్ వ్యూ నుండి అంటే షిప్ పై నుండి బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుండి వ్యూ కూడా మీరు చూడండి, బీచ్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ షిప్ తొందరగా కంప్లీట్ అయిపోయి రెస్టారెంట్ గా రెడీ అయిపోయి ఈ విశాఖపట్నం ప్రజలకి అందుబాటులో రావాలని అయితే కోరుకుంటున్నాను. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.